శివాజీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శివాజీ మహారాజ్ని ఈరోజు భారతదేశంలో ఒక మంచి యోధుడుగా ఒక మంచి పరిపాలన అందించేటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక మతానికి, ఒక కులానికో, ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి ఒక రాజు కాకుండా శివాజీ మహారాజు యావత్ దేశంలో కూడా మంచి పరిపాలన యంత్రాంగాన్ని వారు డెవలప్ చేసి ఈరోజు దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏవైతే రెవెన్యూ వ్యవస్థ అయితే ఏంది, లేకపోతే సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఒక వ్యవస్థ అయితే ఏంది, ఇవన్నీ కూడా వారి యొక్క పరిపాలన మోడల్ మీద ఆధారపడి ఉన్నది. శివాజీని కేవలం ఒక హిందూ రాజుగా ముఘల్ సామ్రాజ్యానికి ఎదుర్కొని పరిపాలన అందించిన రాజు కాకుండా అన్ని మతాలని, అన్ని కులాన్ని గౌరవించినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్. ఈ శివాజీ జయంతి సందర్భంగా మంచి పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన మన పరిపాలకులు చేయాలి, మన పాలకులు చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కూడా శివాజీ ఒక పరిపాలన మనకు ఆదర్శంగా, మనకు ఒక ఇన్స్పైరేషన్గా మిగులుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి శివాజీ మహారాజుని మనం ఒక హిందూ రాజుగానే కాకుండా, హిందూ ఆరాధ్య పురుషుడే కాకుండా యావత్ భారతదేశం అన్ని కులాలు, అన్ని మతాలు కూడా గౌరవించేటువంటి వ్యక్తిగా వారిని ఈరోజు అందరం కూడా వారికి నివాళులు అర్పించాలని చెప్పేసిగా నేను కోరుతా ఉన్నాను. శ్రీ శివాజీ మహారాజ్ గారి యొక్క 395వ జన్మదిన శుభ సందర్భంలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా, ఇతర దేశాలలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత 29 రాష్ట్రాలలో ఏ రకంగా పరిపాలన ఉండాలని ఆనాడు 395 సంవత్సరాల తర్వాత క్రితము తను ఏదైతే యావత్ సామ్రాజ్యానికి అధిపతిగా ఉండి ఏ రకంగా సేవలు అందించాలి, ఇంతకుముందు మా రామచంద్రరావు గారు చెప్పినట్టు డిఫెన్స్ ఏ రకంగా ఉండాలి, రక్షణ రంగం ఏ రకంగా ఉండాలి, వైద్య రంగం ఏ రకంగా ఉండాలి, విద్యారంగం ఏ రకంగా ఉండాలి, సివిల్ సర్వీసెస్ ఏ రకంగా పనిచేయాలి, రాజకీయ నాయకులు నిస్వార్థన భావనతో ఏ రకంగా పనిచేయాలి, ప్రజలకు సేవ చేసేటటువంటి అంకిత భావంతో ఏ రకంగా పనిచేయాలి అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన నడిపించి అంచెలంచెలుగా ఇప్పటి ఈ సంవత్సరంలో నడుస్తున్నటువంటి రాజకీయ నాయకులకు అందరికీ కూడా, అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు, దేశ ప్రధాని కూడా ఈనాడు మన నరేంద్ర మోదీ గారు నడుస్తుంటే ఏ రకంగా శివాజీ గారే కనిపిస్తుంటారు. వారిలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కనిపిస్తారు. ఏ రకంగా నిస్వార్థ భావనతోని వారు చూపించినటువంటి మార్గంలో అన్ని డిపార్ట్మెంట్స్ని ప్రపంచ స్థాయిలో ఏ రకంగా ఈనాడు మన యొక్క భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని, అన్ని మతాల్ని గౌరవించేటటువంటి, అన్ని కులాల్ని గౌరవించేటటువంటి ఆలోచన విధానంతో పరిపాలన ఈనాడు నడుస్తుందంటే ఆనాటి శివాజీ మహారాజ్ గారు చూపించినటువంటి బాటలో మనమందరం కూడా నడుస్తున్నాం. మరి ఒకసారి అందరికీ శివాజీ మహారాజ్ 395వ జన్మదిన శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు, పత్రిక విలేకరులకు కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.